29వ అధ్యాయం 11వ వచనం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. దయచేసి బైబిల్స్ ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ చేయాలి. ఓకే, చదువుకుందామా? నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే అనేక పర్యాయములు మరి ఈ వాక్యాన్ని గురించి మనం వినుంటాం, లేకపోతే అనేకమైన సార్లు వాగ్దాన రీతిగా ఈ వాక్యాన్ని మనం చదివి ఉంటాం. మరి కొంతమంది అయితే కంఠోపాఠంగా ఈ వాక్యాన్ని నేర్చుకొని ఉంటారు. కానీ విషయము ఏంటి అంటే, వాస్తవం ఏంటి అంటే, ఈ వాక్యం యొక్క గ్రహింపు మనకు గనక కలిగినట్లయితే ఈ వాక్యము మన జీవితాన్ని ఎంతగానో మార్చేస్తుంది. దేవుని వాక్యము మనకు తెరవబడినప్పుడు, ఆ వాక్యంలో ఉన్న భావం మనం గ్రహించుకున్నప్పుడు వాక్యం యొక్క శక్తి మన జీవితాన్ని మార్చేస్తుంది. అంత శక్తివంతమైంది దేవుని యొక్క వాక్యం. మరి దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్న మాట, ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. ఈ మాటకు అర్థం ఏంటి? నాకు మిమ్మల్ని గూర్చిన సంగతులు తెలుసు. చదవండి, తెలుగులో ఆ మాట చదువుకుందాం. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించాను. ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించాను. ఏ ఉద్దేశాలు నాకు మీ పట్ల ఉన్నాయో అవి నాకు తెలుసు. అవునండి, తల్లిదండ్రులు బిడ్డల గురించి ఎన్నో కలలుగా అంటారు. లేదా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, తల్లిదండ్రులు బిడ్డల గురించి మంచి ఆలోచనలు కలిగి ఉంటారు, మంచి తలంపులు కలిగి ఉంటారు, మంచి ప్రణాళికలు వేస్తారు. అవి పిల్లలకి చిన్నప్పుడే తెలియవు. తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు, తల్లిదండ్రులతో మరి చక్కటి అనుబంధం ఉన్నప్పుడు, మరి తల్లిదండ్రుల ప్రేమను అనుభవిస్తున్నప్పుడు, అప్పుడు మాత్రమే ఆ ఉద్దేశాలు అర్థమయ్యేవిగా ఉంటాయి. దేవుని విషయంలో కూడా ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. మిమ్మల్ని గురించి నేను ఉద్దేశించాను సంగతులు. అవునండి, మన సృష్టికర్త అయిన దేవుడు, మనకి జన్మనిచ్చిన దేవుడు, తల్లిదండ్రులకి మనల్ని బహుమానంగా ఇచ్చిన దేవుడు మనల్ని గురించి ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో గనక 5వ వచనంలో గనక చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది కదా, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. నువ్వు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించుతిని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తెలియపరుస్తున్నాడు కదా. ఎప్పుడు తెలుసంట దేవునికి? తన ప్రవక్తను గురించి దేవుడు ఎప్పుడు తెలుసుకున్నాడు? గర్భములో రూపించబడక మునుపే. అంత మాత్రమే కాదు, ఆ వ్యక్తిని గురించిన ఆలోచనలు, నేను నిన్ను ప్రవక్తగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాను, ప్రవక్తగా ఉండడానికి నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. హల్లెలూయా. దేవుని ఆలోచనని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. తల్లి గర్భములో రూపించబడక ముందే
నాకు నిన్ను గురించి తెలుసు. తల్లి గర్భంలో రూపించబడక ముందే నువ్వు నా ప్రవక్తగా ఉండాలని నేను ప్రతిష్ఠించాను అని చెప్పనని ఇర్మియాను గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇర్మియాను గురించి మాత్రమే కాదు, మనందరి గురించి కూడా, మనందరి పట్ల కూడా దేవుడు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. అవి ఎలాంటి ఆలోచనలు అని దేవుడు రాయించాడంటే, అవి సమాధానకరమైనవే కానీ రాబోవు దినములందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. హల్లెలూయా. దేవుని ఉద్దేశాలు, దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళికలు ఇవన్నీ కూడా తన ప్రజలకి సమాధానాన్ని కలుగజేసేవే కానీ హానికరమైనవి ఎంతమాత్రం కావు అని చెప్పరని దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన పట్ల దేవునికి ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? అలాగే దేవుడు మనకిచ్చిన బిడ్డల పట్ల దేవునికి ఉన్న ఆలోచనలు ఏంటో మనకు తెలుసా? చాలామందికి తెలియదండి. ఎందుకు తెలియదు అని చెప్పనంటే, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్లుగా, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. హల్లెలూయా. ఎందుకు తెలియట్లేదు దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ప్రణాళికలు అని చెప్పనంటే, మొరపెట్టడంలా, దేవుని ఆలోచనల కొరకు మొరపెట్టడంలా, దేవుని ప్రణాళిక కొరకు మొరపెట్టడంలా, దేవుని చిత్తము కొరకు మొరపెట్టడంలా. దేవుడైతే చెబుతున్నాడు, కాల్ అంటు మీ, ఐ విల్ ఆన్సర్ యూ, ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ, నాట్ టు హార్మ్ యూ. మిమ్మల్ని గురించి నేను ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి ఎంత మాత్రము కావు. కానీ ఆ ఆలోచనలు ఏంటో మీకు తెలియాలి అని చెప్పానంటే, యూ నీడ్ టు ఆస్క్ గాడ్. దేవుని నువ్వు అడగాలి, ప్రభువా నా పట్ల నీకున్న ఆలోచన ఏంటి అనే విషయాన్ని నువ్వు దేవుణ్ణి అడగాలి. ప్రభువా నా పట్ల నీకున్న ప్రణాళిక ఏంటి అనే విషయాన్ని నువ్వు దేవుణ్ణి అడగాలి. ప్రభువా నా పట్ల నీకున్న తలంపులేంటి అనే విషయాన్ని దేవుణ్ణి అడగాలి. ప్రభువా నా పట్ల నీకున్న చిత్తం ఏంటి అనే విషయాన్ని అడగాలి. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చాను. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు మనం మొరపెడితే ఆయన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం మొరపెడితే ఆయన మనకు తన హృదయాన్ని తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం మొరపెడితే తన ఆలోచనలను మనకు బయలుపరచడానికి, తన ప్రణాళిక మనకు వివరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ మొరపెడుతున్నామా? దేవుణ్ణి అడుగుతున్నామా? దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నామా? తెలుసుకోవట్లేదండి. ఈరోజు అనేక మంది తెలిసి వారి జీవితాన్ని ఏం చేసుకుంటున్నారంటే, వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. వారి భవిష్యత్తును హానికరంగా మార్చుకుంటున్నారు. వారి బంగారం లాంటి జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నారు. కలవరంతో బ్రతుకుతున్నారు, సమస్యలతో జీవిస్తున్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అని చెప్పనంటే, దేవుని ప్రణాళికలు పక్కన పెట్టి, దేవుని ఆలోచనలు పక్కన పెట్టి, దేవుని చిత్తం పక్కన పెట్టి, సొంత చిత్తాన్ని, సొంత ఆలోచనని, సొంత ప్రణాళికని నెరవేర్చడానికి ఇష్టపడటమే దానికి కారణం. దేవుని మీద ఆధారపడకపోవడమే దానికి కారణం. దేవుని మీద ఆనుకోకపోవడమే దానికి కారణం. దేవుని మీద విశ్వాసం ఉంచకపోవడమే దానికి కారణం. చూడండి, మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయని దేవుడు తెలియపరుస్తున్నాడో. ఆది కాండం గనక మనం చూసినట్లయితే, ఆది కాండం ఒకసారి ఓపెన్ చేయండి. ఆది కాండంలో 6వ అధ్యాయంలో మనిషిని ఆలోచనలు ఎలా ఉన్నాయో దేవుడు చెబుతున్నాడు. చూడండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులు
ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. హల్లెలూయా. దేవునికి ఏం కనపడుతుంది? మనిషి ఆలోచన కనపడుతుంది, మనిషి యొక్క ఉద్దేశాలు కనపడుతున్నాయి, మనిషి ప్రణాళికలు కనపడుతున్నాయి. అర్థమవుతుందా అండి? గాడ్ కెన్ సీ త్రూ అస్. ఆయన మనలో నుండి చూడగలడు, మన లోతుల్లోకి చూడగలడు. 139వ కీర్తనలో రాయబడిన మాట ఏమిటంటే, నా నోట మాట రాకమునుపే నీకు నేను ఏం మాట్లాడతానో నీకు తెలుసు. సామెతల్లో రాయబడిన మాట ఏమిటంటే, దేవునికి మన ఆలోచన యొక్క ఉద్దేశం కూడా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మన అంతరంగమును గురించి తెలుసు, మన అంతరంగంలో ఉన్న ఆలోచన తెలుసు, ఆలోచన వెనకాల ఉన్న ఉద్దేశం కూడా తెలుసు. భూమి మీద దేవుడు చూసినప్పుడు భూమి మీద ఏం కనపడుతుంది? ఆయనకి చెడుతనము కనపడుతుంది. భూమి మీద చెడుతనము ఎందుకు కనపడుతుంది? భూమి మీద ఎవరున్నారు? మీరు నేనే. మనుషులు ఉన్నారు. మనుషుల జీవితము ఎలా ఉంది అని చెప్పనంటే, మనుషుల క్రియలు ఎలా ఉన్నాయి అని చెప్పనంటే, వారి ఆలోచనలకు తగినట్లుగానే ఉన్నాయి. అందుకే దేవుడు రాయించాడు కదా, చదవండి ఆ మాట. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు మనిషి ఆలోచన ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంట? వారి ఊహంతా కూడా ఎలా ఉంటుందంట? వారి ఉద్దేశాలు ఎలా ఉన్నాయంట? కేవలము చెడ్డవిగా కనపడుతుందంట. అందుకే దేవుడు మనుషులను గురించి, మనుషుల నీతిని గురించి మనుషులు మాట్లాడితే దానికి జవాబుగా దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, మ్యాన్స్ రైచియస్నెస్ ఆర్ ఫిల్దీ ర్యాగ్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట మనుషుల నీతి ఎలా ఉంది అని చెప్పనంటే, మురికి గుడ్డల వలె ఉంది అని చెప్పని అర్థం. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, మనిషి ఆలోచనలు, మనిషి ఊహ, మనిషి ఉద్దేశాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? కేవలము చెడ్డదిగా ఉంది. ఏమండి? దీన్నే కరప్టెడ్ థింకింగ్ అని చెప్పని అంటారు. అంటే చెడిపోయిన ఆలోచనలు ఉన్న వ్యక్తి చెడిపోయిన ప్రవర్తన కలిగే ఉంటాడు. మంచి ప్రవర్తన కలిగి ఉంటాడండి? ఉండడు. చెడిపోయిన ఆలోచనలు కలిగిన వ్యక్తి చెడిపోయిన ప్రణాళికలు వేస్తాడు. చెడిపోయిన ఆలోచనలు కలిగిన వ్యక్తి చెడిపోయిన మార్గంలో నడవటానికి ఇష్టపడతాడు. ఈ చెడిపోయిన ఆలోచనలు ఎలాంటివి అంటే, ఇవి స్వార్థపూరితమైనవి. ఏమిటండి? స్వార్థపూరితమైనవి. నేను బాగుంటే చాలు, నేను సుఖాన్ని అనుభవిస్తే చాలు, నేను సంతోషాన్ని అనుభవిస్తే చాలు, నాకు బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు. ఇదంతా ఏంటి? స్వార్థము. మనిషిలో ఎప్పుడైతే ఈ స్వార్థం ఉంటుందో మనిషి ఇతరులకి హాని చేసే వ్యక్తిగా మారుతాడండి. ఇతరులకి ఎప్పుడూ కూడా కీడు చేయడానికి ఆలోచిస్తాడు. ఇతరులు ఏమైపోతారు అనే దాని గురించి ఆలోచించడు. ఇతరులు ఎదుటివాళ్ళు బాధపడతారా, నష్టపోతారా, కష్టపడతారా, దుఃఖపడతారా అనే దాని గురించి ఏమాత్రం కూడా ఫీలింగ్స్ ఉండవు. ఈరోజు అలాంటి ఫీలింగ్స్ లేని సొసైటీనే మనం చూస్తున్నాం. కాబట్టే కదా చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే మనుషులు ఎంతగా ఫీలింగ్స్ని కోల్పోయారో అర్థమవుతుంది. భార్యలు భర్తల్ని మోసగిస్తున్న విధానం చూస్తూ ఉంటే భార్యలు ఎంతగా వారికి ఉన్న సున్నితత్వాన్ని కోల్పోయారో అర్థమవుతుంది. అలాగే భర్తలు విచ్చలవిడిగా జీవిస్తున్నారు అని చెప్పనంటే వారు ఎంతగా మరి దేవుడిచ్చిన మనస్సాక్షిని కోల్పోయి మృగాల్లాగా బ్రతుకుతున్నారు అన్న విషయము అర్థమవుతుంది. అందుకే దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్న విషయం ఏమిటంటే, మనుషుల యొక్క ఆలోచనలు, ఆ ఆలోచనల వెనకాల ఉన్న ఊహలు, వాటి వెనకాల ఉన్న ఉద్దేశాలు, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంట? కేవలము చెడ్డదిగా ఉంది. మనుషుల తలంపులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టే భూమి మీద చెడుతనం ఎలా ఉందంటే గొప్పగా ఉంది. వికెడ్నెస్ ఈజ్ ఇంక్రీజింగ్
డే బై డే ప్రతిరోజు కూడా ఈ దుష్టత్వం అనేది పెచ్చుమీరిపోతూ ఉంది. దానికి కారణము మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క ప్రణాళికలు. అందుకనే కదండి ఈరోజు గ్లోబల్ వార్మింగ్ అని చెప్పనని మనం చూస్తున్నాం. దానివల్లే వాతావరణం అంతా కూడా ఏమైపోతుంది, మారిపోతుంది. కాలాలు, ఋతువులు ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి, తగినట్లుగా ఉండట్లేదు. కానీ ఆ సైకిల్ మారిపోతుంది. అధికమైన వేడి, అధికమైన చల్లదనం, సీజన్ మరి ఉండాల్సిన విధంగా ఉండకపోవడం, వర్షాలు పడాల్సిన విధంగా పడకపోవడం, లేకపోతే వేడి తగినంతగా ఉండకపోవడం, లేకపోతే ఉండాల్సినంతగా ఉండకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు ఎవరు అని చెప్పనంటే మనుషులే. మనిషి ఎప్పుడైతే దేవుని లక్ష్య పెట్టకుండా, దేవుని ఆలోచనని లక్ష్య పెట్టకుండా, దేవుని చిత్తాన్ని పట్టించుకోకుండా, దేవుని ప్రణాళికను గురించి ఆలోచించకుండా, కేవలము తన స్వార్థాన్ని గురించి ఆలోచిస్తూ ఎప్పుడైతే సొంత ప్రణాళికలు వేసుకొని మనిషి బ్రతుకుతున్నాడో, మనిషి ఏం చేస్తున్నాడు, సమస్త మానవాళికి కూడా హానికరుడుగా తయారయ్యాడు. ఏమండి, సమస్త మానవాళికి కూడా ఎలా తయారయ్యాడు, హానికరుడుగా తయారయ్యాడు. కాబట్టి యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటి అని చెప్పనంటే, ఫర్ మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్ నార్ యువర్ వేస్ మై వేస్. ఒకసారి చదవండి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. అర్థమవుతుందా అండి? నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు. నా మార్గాలు వేరు, మీ మార్గాలు వేరు. ఎంత వేరు, ఎంత వ్యత్యాసం అని చెప్పనంటే దేవుడు తెలియపరుస్తున్నాడు కదా. ఆకాశము కంటే, ఆకాశము భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని ఆలోచనలు శ్రేష్టమైనవండి. దేవుని ఆలోచనలు అవి ఎంతో ఉన్నతమైనవండి. దేవుని ఆలోచనలు ఉత్తమమైనవండి. దేవుని ఆలోచనలు మేలు చేసేవండి. దేవుని ఆలోచనలు మనిషికి సమాధానాన్ని కలుగజేసేవి, సంతృప్తిని కలుగజేసేవి, సంతోషాన్ని కలుగజేసేవి. కానీ మనిషి ఎప్పుడైతే స్వార్థపూరితమైన ఆలోచన కలిగి ఉంటాడో ఏం చేస్తాడు? ఇతరులకి కీడు చేసే వ్యక్తిగా ఉంటాడు, ఇతరులను నష్టపరిచే వ్యక్తిగా ఉంటాడు, ఇతరులను కష్టపెట్టే వ్యక్తిగా ఉంటాడు. కాబట్టే కదా ఈరోజు ఎంతమంది బిడ్డలను బట్టి తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పానంటే, వాక్యంలో రాయబడినట్టుగా చివరి దినాల్లో బిడ్డలు తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉంటారు అని చెప్పని రాయబడి ఉంది. తల్లిదండ్రులకి అవిధేయమైన బిడ్డలను బట్టి తల్లిదండ్రులు దుఃఖపడుతూ ఉంటారు. ఈరోజు ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రుల ఫీలింగ్స్ని గురించి ఆలోచిస్తున్నారు, తల్లిదండ్రుల ఆలోచన గురించి ఎంతమంది బిడ్డలు ఆలోచించేవాళ్ళుగా ఉన్నారు. నా తల్లిదండ్రులు నా గురించి మేలైనది ఆలోచిస్తారు కదా, నా తల్లిదండ్రులు నాకు మేలు చేస్తారు కదా, నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నన్ను పోషించారు కదా, నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నా బాగోగులు చూశారు కదా అని బిడ్డలు ఎంతవరకు తల్లిదండ్రుల గురించి ఆలోచించి వారికి విధేయత చూపిస్తూ మరి వారిని సన్మానిస్తూ వారికి అనుకూలంగా జీవిస్తున్న వారుగా ఉంటున్నారండి. ఈరోజు ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రులకి షాకులు ఇచ్చే మరి బిడ్డలుగా ఉంటున్నారు. తల్లిదండ్రులకి మరి కష్టము అవసరం లేదనుకుంటారో ఏమో కానీ మరి సొంతగానే సెలెక్ట్ చేసేసుకొని ఆ తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, ఇదిగో నేను పలానా వ్యక్తిని నేను చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను, పలానా అమ్మాయిని నేను చేసుకుందాం అనుకుంటున్నాను, పలానా అబ్బాయిని నేను చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నానని చెప్పనని వారి సొంత ఆలోచనలను తల్లిదండ్రుల ముందు పెట్టినప్పుడు ఎంతోమంది తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారు, ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. చేసేది ఏమీ లేక ఆ బిడ్డలు ఏమైపోతారో అని చెప్పనని. ఎందుకంటే మన వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు కదా, దాన్ని బట్టి వాళ్ళు ఏమైపోతారో అని చెప్పనని వాళ్ళకి ఈల్డ్ అయిపోయి చాలా సందర్భాల్లో వాళ్ళకు నచ్చిన వివాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత ఆ వివాహాలు పెటాకులైనప్పుడు, లేకపోతే ఆ వివాహాలు చిన్నాభిన్నమైనప్పుడు, ఆ వివాహాలు మరి పాడైపోయినప్పుడు అప్పుడు దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు.
ఏమండి, చిన్న బిడ్డలు, యవనస్తులు ముఖ్యంగా మీ తల్లిదండ్రుల ఆలోచనలు ఏంటో మీరు తెలుసుకుంటున్నారా? మీ తల్లిదండ్రులకి మీ పట్ల ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో దానికి అనుకూలంగా అంగీకారంగా జీవిస్తున్నారా? నేను ముఖ్యంగా దైవ భయం కలిగిన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాను, నేను మిగతా వాళ్ళ గురించి మాట్లాడటం లేదు. ఎవరినన్నా సరే గౌరవించాలి, ఎవరినన్నా సరే సన్మానించాలి, ఏ తల్లిదండ్రులైనా సరే సన్మానించాలి, ఏ తల్లిదండ్రులైనా సరే గౌరవించాలి. కానీ తల్లిదండ్రులు చెప్పిన మాట దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే దానికి విధేయత చూపించాలి, ఆ మార్గంలో నడవాలి, మరి ఆ ప్రకారము చేయాలి. దేవుని వాక్యంలో కనుక చూసినట్లయితే ఒక వ్యక్తి తల్లి గర్భములో రూపించబడక మునుపే దేవుడు చెబుతున్నాడు కదా ఆ వ్యక్తిని గురించి, అమ్మ నీకు ఒక కుమారుడిని ఇవ్వబోతున్నాను, ఈ కుమారుడు ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించేవాడుగా, రక్షణ కార్యాన్ని మొదలుపెట్టేవాడుగా ఉంటాడు అని చెప్పనని ఆ తల్లిదండ్రులకి దేవుడు తన దేవదూత ద్వారా తెలియజేయడం జరిగింది. మీరు జాగ్రత్తగా ఉండండి, పవిత్రతను కాపాడుకోండి, మీ బిడ్డ విషయంలో కూడా పవిత్రతను కాపాడండి అని చెప్పనని మరి ఆ దేవదూత ద్వారా దేవుడు వర్తమానాన్ని ఆ తల్లిదండ్రులకి అందించాడు. ఆ ప్రకారమే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉంటూ బిడ్డను కూడా జాగ్రత్తగానే పెంచుతూ ఉన్నారు. ఆ బిడ్డ పెరుగుతున్నాడు, పెద్దవాడవుతున్నాడు. దేవునికేమో అతని పట్ల దేవుని ప్రజల్ని రక్షించే ఆలోచన ఉంది. అనేక మందికి ఈ వ్యక్తిని ఆశీర్వాదకరంగా నిలబెట్టే ఆలోచన ఉంది. ఇతన్ని దేవునికి మహిమకరంగా నిలబెట్టే ఆలోచన ఉంది. ఆ వ్యక్తి ద్వారా దేవుని నామానికి ఘనతను తీసుకొచ్చే ఆలోచన ఉంది. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి ఒక స్త్రీని చూశాడు. ఆ స్త్రీని చూసిన తర్వాత ఆ స్త్రీని ఇష్టపడ్డాడు. తన చూపుకి, తన కంటికి ఆమె బాగుంది, ఆమె నచ్చింది. ఇక ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అడుగుతున్నాడు కదా, అమ్మా నేను పలానా వ్యక్తి నేను పెళ్లి చేసుకుంటాను. దేన్ని బట్టి? చూసిన దాన్ని బట్టి. అర్థమవుతుందా? దీన్నే స్వార్థపూరితమైన ఆలోచనలు అంటారు, స్వార్థపూరితమైన ప్రణాళికలు అని చెప్పని అంటారు. ఏం చూసి ఇష్టపడ్డాడు? బహుశా రంగు చూశాడేమో, లేకపోతే అందాన్ని చూశాడేమో, మనకు తెలియదు. కానీ ఆ వ్యక్తి చూసిన దాన్ని బట్టి ఇష్టపడ్డాడు. ఈమెనే నేను పెళ్లి చేసుకుంటాను, ఈమెతోనే నేను జీవితాన్ని సాగిస్తాను, ఈమె నా జీవిత భాగస్వామిగా ఎంచుకుంటున్నాను అని చెప్పిన తన నిర్ణయం చెప్పాడు. కానీ తల్లిదండ్రుల నిర్ణయాన్ని గురించి ఆలోచించలేదు. దేవునికి తన పట్ల ఉన్న ఉద్దేశాన్ని గురించి ఎంత మాత్రం కూడా ఆలోచించలేదు. తను ఆలోచించింది కేవలము తన స్వార్థపూరితమైన ఆలోచనే. ఈరోజు కూడా చాలామంది వివాహ విషయంలో ముఖ్యంగా స్వార్థపూరితమైన ఆలోచనతోనే ప్రణాళికలు వేస్తున్నారు తప్ప దైవ సంబంధమైన ఆలోచన, దేవుని యొక్క ప్రణాళికను గురించి ఎంత మాత్రమూ ఆలోచించేవారుగా లేరు. దేవుని వాక్యంలో మలాకీ గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడిన మాట, దేవుడు భార్యాభర్తల్ని ఎందుకు ఒకటిగా చేస్తాడు? వాళ్ళ నుంచి దైవ సంబంధమైన వంశాన్ని దేవుడు కోరుకుంటున్నాడు, దైవ జనులను దేవుడు కోరుకుంటున్నాడు, దేవుని బిడ్డలను దేవుడు కోరుకుంటున్నాడు, దేవునికి ఉపయోగపడేవారిని దేవుడు కోరుకుంటున్నాడు, అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండేవారిని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈ దేవుని ప్రణాళిక ఎంతమందికి అవసరం? దేవుని ప్రణాళికను గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? నాకు నచ్చిందా? నా కంటికి అందంగా ఉందా? నా కంటికి బాగుందా? నా కులమేనా? లేకపోతే నేను ఇష్టపడుతున్న రంగేనా? నాకు కావలసిన చదువేనా? నాకు కావలసిన పరపతేనా అని ఆలోచిస్తున్నారు తప్ప దేవునికి ఉన్న ఆలోచన ఏంటి, దేవుని చిత్తం ఏంటి అనే దాని గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? అందుకే దేవునికి ఉన్న సమాధానకరమైన ఆలోచనలు, దేవునికి ఉన్న శ్రేష్టమైన ఆలోచనలు, దేవునికి ఉన్న ఉన్నతమైన ఆలోచనలు, దేవునికి ఉన్న ఉత్తమమైన ఆలోచనలు వారి పట్ల నెరవేరని పరిస్థితి. ఎంతోమంది వారి జీవితాన్ని పాడు చేసుకున్న తర్వాత అప్పుడొచ్చి అడుగుతూ ఉంటారు, అప్పుడొచ్చి బాధపడుతూ ఉంటారు, అన్న నా కుటుంబం ఇలా అయిపోయింది, అన్న నా భార్య ఇలా చేసింది, అన్న నా భర్త ఇలా చేశాడు, అన్న నా బ్రతికిలా అయిపోయింది అని చెప్పానని మాట్లాడుతూ ఉంటే చాలా దుఃఖం వేస్తూ ఉంటుంది, చాలా బాధ వేస్తూ ఉంటుంది. కారణం ఎవరు? మనమే. మన సొంత ఆలోచనలే, మన సొంత ప్రణాళికలే. దేవుని ఆలోచన ఎప్పుడూ కూడా అది శ్రేష్టమైంది అని మర్చిపోకూడదు. గాడ్ విల్ గివ్ ఇన్ డీడ్ వాట్ ఈస్ గుడ్.
దేవుని వాక్యంలో రాయబడిన మాట, దేవుడు యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును అని చెప్పని రాయబడి ఉంది. మరొక చోట రాయబడిన మాట ఏమిటి అని చెప్పనంటే, దేవుడు కృపయు ఘనతయు అనుగ్రహించును, ఆయన ఎదుట నిందారహితముగా జీవించిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి మేలు చేస్తాడంటండి? ఆయన దృష్టికి నిందారహితముగా ఎవరైతే జీవిస్తారో అలాంటి వారికి ఆయన మేలు చేయకుండా మానడు. ఎలాంటి మేలది? ఉత్తమమైనది ఇస్తాడు. అందుకనే కదా దేవుని వాక్యంలో మరొక చోట రాయబడిన మాట, నీ కుమారుడు చేపను అడిగితే పామునిస్తావా? అలాగే గుడ్డును అడిగితే తేలునిస్తావా? ఇవ్వవు కదా. రొట్టెను అడిగితే రాతినిస్తావా? ఇవ్వవు కదా. మీరు చెడ్డవారయుండి కూడా మీ బిడ్డలకి మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉన్నట్లయితే పరలోకమందున్న మీ తండ్రి ఎంత శ్రేష్టమైన ఇస్తాడు. పరలోకమందున్న మీ తండ్రి ఎంత శ్రేష్టమైనవి ఇస్తాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అవర్ గాడ్ ఈజ్ గ్రేట్ అండ్ అవర్ గాడ్ ఈజ్ గుడ్. మన దేవుడు ఉన్నతమైన వాడు, మన దేవుడు గొప్పవాడు. అద్భుతమైన విషయం ఏంటంటే మన దేవుడు మంచివాడు. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ గ్రేట్ బట్ అవర్ గాడ్ ఈజ్ గుడ్. మన దేవుడు గొప్పవాడు కానీ మన దేవుడు మంచివాడు. హల్లెలూయా. మంచి తలంపులు కలిగిన వాడు, మంచి ఆలోచనలు కలిగిన వాడు, మంచి చేయడానికి ఇష్టపడేవాడు, మేలు చేయడంలో ఆనందించేవాడు, ఆశీర్వదించడంలో ఆనందించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుని యొక్క ఆలోచనలు మనకు తెలుస్తున్నాయా? ద లార్డ్ విల్ గివ్ ఇండీడ్ వాట్ ఈస్ గుడ్ అని చెప్పిన వాక్యంలో రాయబడి ఉంటే, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును అని రాయబడి ఉంటుంటే మనం ఏమంటున్నాము? ఆ ఉత్తమమైనది నాకు అవసరం లేదండి. ఆ ఉత్తమమైనది మనకేం చేస్తుందంటే మేలు చేస్తుంది. ఆ మేలు ఎలాంటిదో తెలుసా అండి? 103వ దావీదు కీర్తనలో రాయబడినట్లుగా, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును ఆయన తృప్తిపరుచుచున్నాడు. హల్లెలూయా. ఆ ఉత్తమమైనది మనకేం చేస్తుంది? మేలు చేస్తుంది. ఆ మేలు మనకేం చేస్తుంది? సంతృప్తిని కలుగు చేస్తుంది. హల్లెలూయా. ఆ సంతృప్తి మనకేం చేస్తుంది? ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. హల్లెలూయా. ఎన్ని లింకప్ అయి ఉన్నాయో చూస్తున్నారా? ఎంతమంది భార్యలను బట్టి భర్తలు ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే భర్తలను బట్టి భార్యలు ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్న వారు ఉన్నారు. అర్థమవుతుందా అండి? దేవుని ప్రణాళిక ఎప్పుడు కూడా ఉత్తమమైనది, అది ఉన్నతమైనది. అది ఎంత ఉన్నతమైంది అని చెప్పనంటే, భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతమైన ఆలోచన మనిషి ఆలోచించలేడు. కాబట్టి దేవుడు చెప్పాడు, కాల్ అంటు మీ ఐ విల్ ఆన్సర్ యు. నువ్వు నాకు మొరపెడితే నేనేం చేస్తాను? నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులను నీకు తెలియపరుస్తాను. హల్లెలూయా. ఫర్ మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్ నార్ యువర్ వేస్ మై వేస్. ఇఫ్ యు కాల్ మీ ఐ విల్ ఆన్సర్ యూ. ఇఫ్ యు కాల్ మీ, నువ్వు నాకు మొరపెట్టినట్లయితే నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు నాకు మొరపెట్టకపోతే అడుగుతున్నామా దేవుడిని? ప్రభువా, నా పట్ల నీకున్న ఆలోచన ఏంటి అడుగుతున్నామా? ఈరోజు ఎంతమంది కెరీర్ని పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏం చదవాలో తెలియక, ఏం చదవాలో అర్థం కాక వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకుంటున్న యవనస్తులు ఎంతమంది లేరు? అలాగే నాశనం చేస్తున్న తల్లిదండ్రులు ఎంతమంది లేరు? వాళ్ళని వీళ్ళని అడగటం ఓకే, కానీ దేవుణ్ణి అడుగుతున్నావా? ప్రియ సహోదరుడా, నా కుమారుడి పట్ల నీకున్న ఆలోచన ఏంటి అని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా? కన్నీరు కారుస్తున్నావా? ప్రభువా, నా తలంపులు కాదయ్యా, నా ఆలోచనలు కాదయ్యా, నీకు నా బిడ్డ పట్ల ఉన్న ఆలోచనలు ఏంటి, నీకు నా బిడ్డ పట్ల ఉన్న తలంపులు ఏంటి అని ఎంతమంది తల్లిదండ్రులు కన్నీరు కారుస్తున్నారు. ఎవరికి వారు వారి సొంత ఆలోచనలే ఆలోచిస్తున్నారు, కానీ దేవుని ఆలోచనల గురించి ఆలోచిస్తున్నారా? అందుకే వాక్యంలో రాయబడిన మరొక మాట ఏమిటి అని చెప్పనంటే, ప్రతి వారు వారి సొంత కార్యముల గురించే ఆలోచించుకుంటున్నారు, కానీ దేవుని కార్యముల గురించి ఆలోచించేవారు ఎక్కడా? ఆలోచించేవారు లేరు అని వాక్యం రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని యొక్క ఉత్తమమైన ఆలోచనలు, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు నువ్వు తెలుసుకోవాలంటే నువ్వేం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. దేవునికి మొరపెట్టాలి, దేవుని అడగాలి. ఎలా అడగాలి? దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదా. ఏమని రాయబడి ఉంది? యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, అలాగే ఆయన దృష్టికి నిందారహితముగా జీవించు వారికి. ఎలాంటి వారికి?
ఆయన దృష్టికి నిందారహితముగా జీవించు వారికి ఆయన ఏ మేలు చేయకమానడు. ఎలా వెతకాలంటే నిందారహితముగా జీవిస్తూ, నిష్కళంకులుగా జీవిస్తూ, అంటే పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి. ఎలాగండి? పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మనము దేవుని సన్నిధిలో మొరపెట్టేవారుగా ఉండాలి. అప్పుడు మనకి దేవుని దగ్గర నుండి జవాబు వస్తుందండి. అబ్రాహాముతో దేవుడు ఇదే మాట అంటున్నాడు, అబ్రహాం, వాక్ బిఫోర్ మీ అండ్ బీ బ్లేమ్లెస్ అండ్ ఐ విల్ ఎస్టాబ్లిష్ మై కవెనెంట్ విత్ యూ. అబ్రామా, నా ముందు నా సన్నిధిలో నిందారహితుడివై నడువుము. నువ్వు నా సన్నిధిలో నిందారహితుడుగా నడిస్తే ఐ విల్ ఎస్టాబ్లిష్ మై కవెనెంట్ విత్ యూ, నీతో నా నిబంధనను స్థిరపరుస్తాను. హల్లెలూయా. అబ్రామా, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. హల్లెలూయా. అబ్రాము దేవుని తలంపులను తెలుసుకోలేకపోయాడు. కొంతవరకే తెలుసుకున్నాడు, కానీ దేవుని యొక్క సంపూర్ణమైన ఆలోచన అబ్రాహాము తెలుసుకోలేకపోయాడు. కాబట్టి ఏం చేశాడు? దేవుడు శారా ద్వారా సంతానము ఇవ్వగలడు అనే విషయాన్ని మరెందుకనో అబ్రాహాము నమ్మలేదేమో, లేకపోతే వల్ల కాదు వీలు కాదు అని చెప్పి అనుకున్నాడేమో. కానీ తన భార్య మాటలు విని ఏం చేశాడు? హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. కోరి కష్టాలు తెచ్చుకున్నాడు, నష్టాలు తెచ్చుకున్నాడు, ఎంతో దుఃఖాన్ని తెచ్చుకున్నాడు, బాధను తెచ్చుకున్నాడు. అర్థమవుతుందా అండి? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు ఉన్నతమైన ఆలోచనలు, ఉత్తమమైన ఆలోచనలు మన పట్ల కలిగి ఉన్నాడు. ఇదే 55వ యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో కనుక చూసినట్లుగా అయితే ఎలా అడగాలి దేవుణ్ణి అనేది ఇక్కడ రాయబడి ఉంది. ఒకసారి చూద్దామండి. యెహోవా దొరుకు కాలమందు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు హల్లెలూయా. దేవుని ఎలా అడగాలి? దేవుని ఎలా వెతకాలి? భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. హల్లెలూయా. అదండి ప్రాముఖ్యం. దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు కదా దేవుడు, మీ మార్గములు నా మార్గములు వంటివి కావు. నువ్వు చెడు మార్గంలో నడుస్తా శ్రేష్టమైంది దేవుడు నీకు ఇవ్వాలి అంటే దేవుడు నీకు ఎలా ఇస్తాడు? నువ్వు అపవిత్రమైన కార్యకలాపాల్లో మునిగి తేలుతూ పరిశుద్ధమైన స్త్రీ కావాలంటే, లేకపోతే పరిశుద్ధమైన పురుషుడు కావాలి అని చెప్పనంటే దేవుడు ఎలా చేస్తాడు? ముందు నీ నడవడికను దిద్దుకోవాలి, నీ ఆలోచన దిద్దుకోవాలి, నీ ప్రవర్తన దిద్దుకోవాలి, నీ విధానాన్ని దిద్దుకోవాలి. కొంతమంది ఎంత దారుణమైన పరిస్థితి అని చెప్పనంటే, ఒక పక్క తల్లిదండ్రులు వెతుకుతూ ఉంటారు, సంబంధాలు వెతుకుతూ ఉంటారు. వీళ్ళేమో ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రాముల్లో చేయాల్సిన చాటింగ్ అంతా కూడా చేస్తూ ఉంటారు. విడిచిపెట్టాల్సిన సంబంధాలను విడిచిపెట్టకుండా వాటిని కొనసాగిస్తూనే ఉంటారు. ఇది పెళ్ళైన తర్వాత వెంటాడదా? ఇట్లాంటి సంబంధాలు పెళ్ళైన తర్వాత వెంటాడవా? ఇలాంటి సంబంధాలు కుటుంబాన్ని కోల్చవా? ఇలాంటి సంబంధాలు, ఇట్లాంటి పనికిమాలిన స్నేహాలు, పనికిమాలిన సహవాసాలు, పనికిమాలిన సంబంధాలు జీవితాల్ని నాశనము చేయవా? అలాగా ఎంతమంది వారి జీవితాల్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. అందుకే దేవుడు చెబుతున్నాడు కదా, యూ నీడ్ టు మెండ్ యువర్ వేస్, యూ నీడ్ టు చేంజ్ యువర్ వేస్. నీ మార్గములను మార్చుకోవాలి, నీ మార్గములను మలుచుకోవాలి. నువ్వు ఏ మార్గంలో ఉన్నావో ఆ మార్గాన్ని చూసుకో. ఒకని దృష్టికి తన మార్గము సరైందిగానే కనబడుతుంది, కానీ అది సరైంది కాదు. అది చివరికి నాశనంలోకి నడిపిస్తుంది అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. కాబట్టి నీ మార్గము ఎవరి మార్గంతో పోల్చి చూసుకోవాలి? దేవుని మార్గంతో పోల్చి చూసుకోవాలి. లార్డ్, యామ్ ఐ వాకింగ్ ఇన్ యువర్ వే? ప్రభువా, నీ మార్గంలో నడుస్తున్నానా? నీ మార్గంలో నడుస్తున్నానా? చాలామంది అండి జీవితాన్ని మార్చుకోకుండా, బ్రదర్ మా కోసం ప్రార్థన చేస్తారా? బ్రదర్ మా అబ్బాయి కోసం ప్రార్థన చేస్తారా? మా అమ్మాయి కోసం ప్రార్థన చేస్తారా? చక్కటి అమ్మాయి కావాలండి, చక్కటి అబ్బాయి కావాలండి అని చెప్పని అంటారు. చక్కటి అబ్బాయి, చక్కటి అమ్మాయి ఎలా వస్తుందండి? మనమేమో మనకు నచ్చిన జీవితాలు జీవిస్తామా? మనమేమో మన జీవితాలను మార్చుకోమా? మనమేమో చేయకూడని స్నేహాలు, పెట్టుకోకూడని సంబంధాలన్నీ కూడా పెట్టుకుంటామా? మనకేమో శ్రేష్టమైన వ్యక్తి కావాలా? అది ఎలాగ సాధ్యమండి? దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు చాలామంది ఉత్తమమైన దాన్ని కోరుకుంటారు, కానీ వాళ్ళు చేయాల్సింది చేయరు. ఏమి చేయరు? భక్తిహీనులు తమ మార్గములను విడవవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. నీ ఆలోచనలు మార్చుకోవాలి.
దేవుడు నీకు ఎలాగైతే మంచిది ఇవ్వాలని నువ్వు కోరుకుంటున్నావో ఎదుటి వ్యక్తికి కూడా అంతేగా. ఎదుటి వ్యక్తికి నువ్వు మంచిగా ఉండొద్దా? ఏమండి, ఇది చాలా విచిత్రం. మనం ఎలా కోరుకుంటామంటే మనకేమో మంచి వ్యక్తులు రావాలి, మనం మాత్రం మంచిగా ఉండొద్దు. ఇది ఎలా సాధ్యమండి? అందుకే దేవుడు చెప్తున్నాడు, నన్ను వెతకాలనుకుంటున్నావా, నన్ను అడగాలనుకుంటున్నావా, అయితే నువ్వు చేయాల్సింది నీ మార్గాల్ని మార్చుకో. ఎగ్జామిన్ యువర్ వేస్, ఎగ్జామిన్ యువర్ వేస్. ఐ నో దట్ యువర్ వేస్ ఆర్ నాట్ మై వేస్. నీ మార్గములు నా మార్గములు వంటివి కావు, నీ తలంపులు నా తలంపులు వంటివి కావు. నీ మార్గములు నీ తలంపులు ఎలా ఉన్నాయో తెలుసా? అవి చాలా హీనముగా ఉన్నాయి, చాలా దూరముగా ఉన్నాయి, నాకు చాలా దుఃఖకరముగా, చాలా ఆయాసముగా ఉన్నాయి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎలా ఉన్నాయి మన ఎలా ఉంది మన నడవడిక, ఎలా ఉన్నాయి మన మార్గములు, ఎలా ఉన్నాయి మన బ్రతుకులు? పరీక్షించుకుంటున్నామా? దేవుణ్ణి అడగాలి అని చెప్పని కోరుకుంటున్నాం, కానీ ఎలా అడుగుతున్నాం దేవుణ్ణి? మన మార్గాల్ని మార్చుకుంటున్నాం, మన మార్గాల్ని మలుచుకుంటున్నామా? దేవుని మార్గంలోనికి వస్తున్నామా? దేవుని చిత్తము చేస్తున్నామా? ఒక సహోదరి కాల్ చేసి అడుగుతుంది, ప్రేయర్ రిక్వెస్ట్ ఏమిటి అంటే, బ్రదర్ మరేంటో కానీ నేను ఎంత ప్రార్థన చేస్తున్నా సరే దేవుడు నా పట్ల కార్యం చేయట్లేదండి. నేను ప్రభుని ఎరగని వ్యక్తిని, ఎవరో చెబితే నేను ప్రభుని తెలుసుకున్నాను, మందిరానికి వచ్చాను, ప్రార్థన చేస్తున్నాను, ఎవరు ఎలా చెప్తే అలా ప్రార్థన చేస్తున్నాను, కానీ దేవుడు నా పట్ల కార్యం జరిగించట్లేదండి అని చెప్పినని అడిగినప్పుడు నేను అడిగాను, అమ్మా నీ జీవితాన్ని మార్చుకున్నావా? నీ జీవితం దేవునికి అనుకూలంగానే ఉందా అని చెప్పన్నప్పుడు ఆమె చెబుతున్న మాట నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అదేమిటి అని చెప్పానంటే, నా భర్తకి నా మీద అనుమానం అండి, అందుకని చెప్పాను, అనుమానాన్ని నేను నిజం చేశానండి. ఏమిటంట? భర్తకేమో ఆమె మీద అనుమానం అంట, అందుకని చెప్పాను. ఈవెం చేసింది? అనుమానాన్ని నిజం చేసిందంట. ఈ అనుమానాన్ని నిజం చేసిన వ్యక్తి, అపవిత్రతలో జీవిస్తున్న వ్యక్తి, దేవునికి అసహ్యమైన మార్గంలో నడుస్తున్న వ్యక్తి, అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి దేవుని దగ్గర నుంచి మేలైనది ఎలా పొందుకుంటుందండి? యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించిన కరెక్టే, దేవుడు ఏ మేలు చేయక మానుడు కరెక్టే. సింహపు పిల్లల లేమిగలవై ఆకలిగొను యెహోవాను ఆశ్రయించిన వారికి ఆయన ఏ మేలు చేయక మానుడు కరెక్టే. అది ఎంత కరెక్టో నువ్వు నిందారహితమైన జీవితాన్ని జీవించడం కూడా అంతే కరెక్ట్. అది ఎంత కరెక్టో నీ జీవితాన్ని, నీ మార్గాన్ని మార్చుకోవడం, మలుచుకోవడం అంత కరెక్ట్. చాలామంది ప్రేయర్ రిక్వెస్టులు అడిగేవాళ్ళు వాళ్ళ జీవితాల గురించి మాట్లాడరు. వాళ్ళ జీవితంలో ఏం జరగటం లేదు దాని గురించి మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తారు. కానీ హౌ ఈజ్ యువర్ లైఫ్ మై డియర్ ఫ్రెండ్? హౌ ఈజ్ యువర్ వాక్ మై డియర్ ఫ్రెండ్? హౌ ఈజ్ యువర్ టెస్టిమనీ మై డియర్ ఫ్రెండ్? నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ నడవడిక ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? దీని గురించి మాట్లాడమే, దీని గురించి ఆలోచించమే, దీని గురించి పరీక్షించుకోమే, దీని గురించి పశ్చాత్తాపడమే. ఇవన్నీ లేకుండా దేవుడు నాకు ఉత్తమమైనది ఇవ్వాలి, ఉన్నతమైనది ఇవ్వాలి, శ్రేష్టమైనది ఇవ్వాలి. కొంతమంది నాకే ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనంటే నవ్వొస్తూ ఉంటుంది. ప్రజలందరికీ కనపడతా ఉంటుంది వాళ్ళు చేసే పనులు, వాళ్ళు జీవించే జీవితం. వాళ్ళ జీవితంలో ఏదైనా కీడు జరుగుతున్నప్పుడు వెంటనే వాళ్ళు అనే మాట ఏమిటంటే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎగ్జామిన్, ఆస్క్ గాడ్. దేవుణ్ణి అడుగు, దేవుని దగ్గర పరీక్షించుకో, దేవుని ఎదుట నీ హృదయాన్ని ఒకసారి చూసుకో ఎలా ఉందో. నాకే ఎందుకు జరుగుతుంది అడుగు. ప్రభువా నాకే ఎందుకు జరుగుతుంది? ప్రభు అంటున్నాడు కదా, నన్ను అడుగు, నేను నీకు చెబుతాను. నువ్వు అడగవు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఏడుస్తావు తప్పితే ప్రభుని అడగమే, ప్రభు దగ్గరికి కనిపెట్టమే, ప్రభువు చెప్తున్న మాట వినమే. ఈరోజు ఎంతమంది అడాలని పరిస్థితిలో ఉంది? మన జీవితంలో పొందుకుంటున్న నష్టానికి, కష్టానికి ముఖ్యమైన కారకులు ఎవరో తెలుసా? మనమే. Deliberately we are inviting evil. Deliberately we are inviting destruction. Deliberately we are inviting curse into our lives. బుద్ధిపూర్వకంగా మనం ఏం చేస్తాం? మన జీవితంలోకి నాశనాన్ని ఆహ్వానిస్తున్నాం, మన జీవితంలోనికి చెడుని ఆహ్వానిస్తున్నాం, మన జీవితంలోనికి మరణాన్ని ఆహ్వానిస్తున్నాం, మన జీవితంలోనికి శోధనలని, సమస్యల్ని ఆహ్వానిస్తున్నామండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు చెబుతున్నాడు కదా, నీ పట్ల నాకున్న ఆలోచనలు అవి సమాధానకరమైనవి,
నేను నీ గురించి ఉద్దేశించాను. ఎలాంటి ఉద్దేశాలు నాకు నీ పట్ల ఉన్నాయి? అవి నీకు క్షేమాన్ని కలుగజేసేవి, అవి నీకు సమాధానాన్ని కలుగజేసేవి, అవి ఉన్నతమైనవి, అవి ఉత్తమమైనవి. నిందారహితమైన జీవితాన్ని జీవిస్తూ అడుగుతున్నామా దేవుణ్ణి? మన బ్రతుకులు మార్చుకుంటూ, మార్గాలని మార్చుకుంటూ దేవుని అడుగుతున్నామా? అలాగే మరొక విషయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడిన మాట, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, ఇదే విశ్వాసము. ఎలా అడగాలి దేవుణ్ణి? విశ్వాసముతో. చదవండి ఆ మాట. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో, నీ పూర్ణ హృదయముతో ఆయన యందు విశ్వాసం ఉంచుము, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీకు దేవుడు జవాబు ఇవ్వాలంటే నీ స్వబుద్ధిని పక్కన పెట్టాలి. కొంతమందికి ఎంత కొలపిచ్చానండి, ముఖ్యంగా వివాహం దగ్గర. ఈ పిచ్చి అంతా కూడా ఎక్కడ బయటపడుద్ది అంటే వివాహం దగ్గరే బయటపడుద్ది. ఎక్కడ దొరకదు వాళ్ళకి వివాహం. ఎక్కడ దొరుకుద్ది? ఆ కులంలోనే దొరుకుద్ది. ఏమండి, అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ స్వబుద్ధి కాదు, నా ఆలోచనలు నీకు కావాలి. ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ బెస్ట్, ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్, ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ జాయ్ ఫ్రమ్ ద లార్డ్, దేవుడిచ్చే సంతోషం నీకు కావాలనుకుంటే, దేవుడిచ్చే సమాధానం నీకు కావాలనుకుంటే, దేవుడిచ్చే మేలు నీకు కావాలనుకుంటే, దేవుడిచ్చే శ్రేష్టమైన ఈవులు నీకు కావాలనుకుంటే నువ్వేం చేయాలి? నీ స్వబుద్ధిని పక్కన పెట్టాలి. ప్రభువా, నా స్వబుద్ధి కాదు, నా సొంత ఆలోచన కాదు, లేకపోతే మా ఇంట్లో వాళ్ళ ఆలోచనలు కాదు, మా బంధువుల ఆలోచనలు కాదు, మా స్నేహితుల ఆలోచనలు కాదయ్యా, నీ ఆలోచన, నీ ఆలోచన. దాన్నే విశ్వాసము అని చెప్పనంట. ఏమిటండి విశ్వాసము? విశ్వాసం వచ్చినప్పుడు ఎవరి మాట మనం వినమండి. ఎవరి మాట వింటాము? దేవుని మాట వింటాం. దేవుడు ఏం చెబితే నేను అది చేస్తాను. సంసోను పట్ల దేవునికి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి, ఉత్తమమైన ఆలోచనలు ఉన్నాయి. అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి ఎంత మాత్రము కావు. కానీ సంసోను ఏం చేశాడు? సంసోను ఏం చేశాడు? తన తల్లిదండ్రులను విసిగించాడు. తల్లిదండ్రులు చెప్పినా సరే, ఆ తల్లిదండ్రులు దైవ భయం కలిగిన తల్లిదండ్రులు. వాక్యములో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, దైవ భయం కలిగిన తల్లిదండ్రుల మాట వినండి, వారిని సన్మానించండి అని చెప్పనని వాక్యంలో రాస్తే, ఈ సంసోను ఏం చేశాడు? తల్లిదండ్రుల మాట వినలా. నాకు నచ్చింది నేను చేయాలంతే, నాకు కావాల్సింది నాకు దొరకాలంతే, నాకు అనిపించింది నేను చేయాలంతే. నువ్వు చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో చివరి వచనంలో రాయబడి ఉంది ఒక మాట, యవనుడా నీ యవన కాలమందు సంతోషించుము, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము, అయితే వీటన్నిటిని బట్టి ప్రభు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడనే విషయం కూడా జ్ఞాపకం ఉంచుకొనుము. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయానికి యూ హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్. ప్రతి డెసిషన్, ఎవ్రీ డెసిషన్ దట్ యు ఆర్ గోయింగ్ టు మేక్ ఆర్ ఆల్రెడీ ఇఫ్ యూ హ్యావ్ టేకెన్, ఇప్పటికే నువ్వు కనుక నిర్ణయం తీసుకున్నట్లయితే లేదా ఒకవేళ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా అయితే యూ హ్యావ్ టు బేర్ ద కాన్సిక్వెన్సెస్, బీ ఇట్ గుడ్ ఆర్ ఈవిల్. మంచైనా సరే చెడైనా సరే దానికి పర్యావసానాల్ని నువ్వు చూడాల్సి వస్తుంది. ప్రిపేర్ ఫర్ దట్. వాక్యంలో దేవుడు అదే రాయించాడు, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నువ్వు ప్రవర్తించు. అయితే ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. అదేమిటి అని చెప్పానంటే, నువ్వు చేసిన ప్రతి పని కూడా తీర్పులోనికి వస్తుంది. నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా తీర్పులోనికి వస్తుంది. అది మంచిదైనా సరే చెడుదైనా సరే. సంసోను విషయంలో ఏం జరిగింది? సంసోను విషయంలో ఏం జరిగింది? తను ఇష్టపడి చేసుకున్నాడు, కానీ పట్టుమని 10 రోజులన్న కాపురం చేశాడా? ఎంతకాలం ఆమెతో కలిసి ఉండగలిగాడు? చాలా కొద్ది సమయం మాత్రమే ఆమెతో కలిసి ఉండగలిగాడు. ఆ తర్వాత ఆమె మరణాన్ని చవి చూశాడు. అకాలపు మరణము ఎందుకు వచ్చింది? దేవుని చిత్తములో వివాహం చేసుకోకపోవడం వల్ల వచ్చింది. అర్థమైందా అండి? అక్కడన్నా సంసోను బుద్ధి మారిందా? అప్పటికన్నా సరే, అయ్యో నాకు ఈ పరిస్థితి గల కారణం ఏంటి ప్రభువా, నీ మీద ఆనుకుంటాను ప్రభువా, నీ మాట వినలేదు, నా తల్లిదండ్రుల మాట వినలేదు అని చెప్పని ప్రార్థన చేశాడా? పశ్చాత్తాపడ్డా? అంటే వాక్యంలో ఎక్కడా కూడా సంసోను గురించి పశ్చాత్తాపడెను అనే మాట కనపడదు. ఈరోజు చాలామంది వాళ్ళ జీవితంలో అనేకమైన పర్యావసానాలు చూస్తున్నా సరే బుద్ధి తెచ్చుకోని పరిస్థితి.
వారు తీసుకున్న నిర్ణయాలను బట్టి వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నా సరే ఏమాత్రం కూడా ఆలోచన లేని వారుగా బ్రతుకుతున్న పరిస్థితి. అర్థమవుతుందా అండి? సంసోను ఏం చేశాడు? ఒక పక్క పిలుపేమో దేవుని పిలుపేమో ఉన్నతమైన పిలుపు, కానీ పనులేమో పనికిమాలిన పనులు, జీవితమేమో అపవిత్రమైన జీవితము. ఆమె ఎప్పుడైతే చనిపోయిందో ఇతనేం చేశాడు? వేశ్యతో వెళ్ళి సహవాసం చేస్తున్నాడు. నీ పిలుపేంటి? దేవుడిని ఎందుకు పిలిచాడు? ఎలాంటి పిలుపు పిలిచాడు? ఈరోజు చాలామందికి పిలుపు విలువ తెలియదండి. అందుకే వాక్యంలో రాయబడి ఉంది, మీలో ఏశావు వంటి వ్యభిచారి అయినను, ఏమిటండి? ఏశావు వంటి వ్యభిచారి అయినను భ్రష్టుడైనను ఉన్నాడేమో చూసుకోండి. ఏశావుకి దేవుని పిలుపు అంటే విలువ తెలియదు. దేవుని పిలుపు కన్నా లోకమే ప్రాముఖ్యం. దేవుని పిలుపు కన్నా తన శరీరాశలే ప్రాముఖ్యం. దేవుని పిలుపు కన్నా తన సుఖమే తనకు ప్రాముఖ్యం. అందుకే అలాంటి వ్యభిచారి అయినను భ్రష్టుడైనను మీరు లేకుండా చూసుకోమని చెప్పినని వాక్యంలో రాయబడి ఉంది. నీ పిలుపు ఏంటో నీకు తెలుసా? దేవుడు నీకు ఎలాంటి ఉన్నతమైన పిలుపు ఇచ్చాడో తెలుసా? అందుకే వాక్యంలో రాయబడి ఉంది, పంది ముందు ముత్యాలను చల్లొద్దని చెప్పి అన్నాడు వాక్యంలో. చాలామందికి దేవుడు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడని దానికి విలువ తెలియదండి. విలువ తెలియదు కాబట్టే విలువ లేకుండా జీవిస్తున్నారు. దేవుడు ఇచ్చిన పిలుపు ఏంటి? దేవుడు ఎంత విలువైన పిలుపు ఇచ్చాడు, ఎంత ఉన్నతమైన పిలుపు ఇచ్చాడు అనే దాన్ని కూడా ఆలోచించకుండా ఈరోజు దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అంటే దేవుని ఉద్దేశాలని ఏమాత్రం కూడా పట్టించుకొని పరిస్థితి. సంసోను నిజముగా దేవుని పిలుపు అంటే తెలియదండి అతనికి. ఏదో దేవుని ప్రణాళికను బట్టి ఏదో కొన్నిసార్లు అలాగ ఆత్మావేశంతో కొన్ని పనులు చేశాడేమో, కానీ ఎక్కడా కూడా ఇది దేవుని కోసం చేశాడని వాక్యంలో రాయబడలా. తన స్వచిత్త ప్రకారమే చేశాడు తప్పితే దాన్ని దేవుడు ఇన్ హిస్ సోవరెన్ విల్ అంటే దేవుని యొక్క సార్వభౌమత్వం అంటారు. ఆ సార్వభౌమత్వములోని చిత్తములో ప్రభువు కొన్ని కార్యాలు చేశాడు, కానీ సంసోను నిజంగా దేవుని చిత్తము చేయాలని ఎక్కడా చేయలేదు. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. వెళ్ళి వేశ్యతో సహవాసం చేస్తున్నాడంటే, సాంగత్యం చేస్తున్నాడు అని చెప్పనంటే తన పిలుపును గురించిన విలువ అతనికి ఉందా? అతని పిలుపు ఉన్నతమైన పిలుపు అన్నప్పుడు పరిశుద్ధంగా జీవించొద్దా? ప్రత్యేకంగా జీవించొద్దా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు ఎంతమంది దేవుని పిలుపేంటో తెలుసుకోకుండా, దేవుడు ఎంత ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడో తెలుసుకోకుండా విలువలేని జీవితాలు, విలువ తక్కువ జీవితాలు. ఈరోజు ఎంతమంది యవనస్తులు ఈ విధంగా చిన్న వయసులోనే తాగుడికి బానిసలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది చిన్న వయసులోనే అపవిత్రతకు బానిసలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చిన్న వయసులోనే పార్టీ నాయకులకి బానిసలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చిన్న వయసులోనే లోకానికి పాపానికి దాసోహం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నారు, కానీ సొంత కార్యములు చూసుకుంటున్నారు, కానీ ఎక్కడా కూడా దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన గురించి ఆలోచించడం లేదు. కాబట్టి వారి జీవితంలో నష్టాన్ని, కష్టాన్ని, శోధన్ని, శ్రమని ఆహ్వానిస్తున్నారు. చివరికి అర్ధాంతరంగా వారి జీవితాన్ని ముగించేస్తున్నారు. వేశ్యతో వెళ్ళి సహవాసం చేస్తున్నాడు, వేశ్యతో వెళ్ళి సాంగత్యం చేస్తున్నాడు. ఆ తర్వాత మరలా శత్రువుల వ్యక్తి అయిన డెలీలాతో వెళ్ళి మరలా స్నేహం చేస్తున్నాడు. ఎంతమంది అండి ఈ వ్యక్తి జీవితంలో ఎన్నిసార్లు నష్టపోతాడండి, ఎన్నిసార్లు ఆ కష్టాలను చూస్తాడండి, ఎన్నిసార్లు తన జీవితంలో ఈ పరిస్థితులు చూస్తాడండి, ఎన్నిసార్లు తన సొంత ప్రణాళికలు వేసుకుంటాడండి. వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, డెలీలా అతను విసిగించిన దానికి చచ్చిపోవాలి అన్నంత మనసు వచ్చిందంట సంసోనికి. అప్పుడన్నా విడిచిపెట్టొద్దా? అప్పుడన్నా ఆ సంబంధాన్ని తెంచుకోవద్దా? అప్పుడన్నా ఆ స్నేహాన్ని విడిచిపెట్టొద్దా? అప్పుడన్నా ఆ పనికి మాలిన సహవాసాన్ని వదిలిపెట్టొద్దా? ఎంతమంది యవనస్తులు పలానా వాడు మరి సరైన వాడు కాదని తెలిసిన, పలానా అమ్మాయి సరైన వ్యక్తి కాదని తెలిసిన బానిసలుగా బ్రతుకుతూ వారితోనే జీవితాన్ని పంచుకోవాలని ఇష్టపడుతున్నారు, కానీ జీవితాన్ని మార్చుకోవాలి, దేవునికి జీవితాన్ని సమర్పించుకోవాలి, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక జీవితంలో నెరవేర్చుకోవాలి, దేవుడిచ్చే శ్రేష్టమైన ఈవుల్ని సంపాదించుకోవాలని ఆలోచించేవాళ్ళు ఎంతమంది అండి. సంసోను
ఆ డెలీలా చేతికి చిక్కినప్పుడు ఆ డెలీలా ఏం చేసింది? సంసోనుని తీసుకెళ్ళి శత్రువుల చేతికి అప్పగించింది, అవమానానికి అప్పగించింది, నాశనానికి అప్పగించింది, మరణానికి అప్పగించింది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని ఆలోచనలు మన పట్ల, దేవుని ఉద్దేశాలు మన పట్ల ఎలాంటివో తెలుసా అండి? అవి శ్రేష్టమైనవి, అవి ఉన్నతమైనవి, అవి సమాధానకరమైనవే, కానీ హానికరమైనవి అంత మాత్రం కావు. అవి నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు దేవుణ్ణి అడగాలి. అవి నువ్వు తెలుసుకోవాలి అంటే, నీ పట్ల నెరవేరాలి అంటే నువ్వు నిందారహితమైన జీవితాన్ని జీవించాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, నీ మార్గాల్ని విడిచిపెట్టాలి, భక్తిహీనమైన మార్గాల్ని విడిచిపెట్టాలి, దుష్టమైన తలంపుల్ని మానుకోవాలి. నీ స్వబుద్ధిని పక్కన పెట్టి దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసముతో దేవునికి నీ జీవితం మీద అధికారం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. If you want God to execute His great plans in your life, you have to give authority to your God in your life. నీ జీవితంలో దేవునికి అథారిటీ ఇవ్వాలి, నీ జీవితం మీద దేవునికి ఆధిపత్యాన్ని ఇవ్వాలి. నీ జీవితం మీద దేవునికి అధికారం ఇవ్వకపోయినట్లయితే, దేవుని మీద విశ్వాసం ఉంచి అధికారాన్ని ఇవ్వకపోయినట్లయితే, ఆధిపత్యాన్ని ఇవ్వకపోయినట్లయితే, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు నీ జీవితం పట్ల నెరవేరవండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం మనం? ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం? సంసోను చూడండి, తన వివాహ విషయంలో ఎంత పొరపాటు చేయడం వలన తన జీవితంలో నాశనాన్ని చూశాడు, మరణాన్ని చూశాడు. అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించేశాడు. అర్థమవుతుందా? మరోపక్క ఇర్మియా పట్ల దేవునికి ఉన్న ఆలోచనలు దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇర్మియా, నువ్వు పుట్టకముందే నేను ప్రవక్తగా ప్రతిష్ఠించాను. ఇర్మియా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనుకనే, దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు గనుకనే దేవుడు తన ఆలోచనలను ఇర్మియాకు బయలుపరిచాడు. చిన్న వయసులోనే దేవుని మాటలు ఇర్మియా నోట్లో ఉంచాడు. అతని హృదయంలో దేవుని వాక్యాన్ని పెట్టాడు. ఇర్మియా దేవుని ప్రజలకు ఒక అద్భుతమైన ప్రవక్తగా నిలబడ్డాడు, దేవుని యొక్క సేవకునిగా నిలబడ్డాడు, అనేక మందికి దీవెనకరముగా బ్రతికాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవునికి ఉన్న ఆలోచనలు ఏంటో తెలుసా? నీ జీవితంలో సమస్యని కొని తెచ్చుకుంటున్నావు, శోధనలను కొని తెచ్చుకుంటున్నావు. కొంతమందిని చూస్తే దుఃఖం వేస్తూ ఉంటుంది. కోరి దేవునికి విరోధమైన సంబంధాలు. తెలిసిన వాళ్ళు కూడా, ఎవరు రక్షించబడ్డామని చెబుతున్న వాళ్ళు కూడా, మారు మనసు పొందామని చెప్తున్న వాళ్ళు కూడా, మందిరానికి వస్తున్నామని చెబుతున్న వాళ్ళు కూడా, ప్రార్థన చేస్తున్నామని చెప్తున్న వాళ్ళు కూడా దేవునికి విరోధమైన ఆలోచనలు చేస్తే వాళ్ళు పొందుకునే కీడు బహుభయంకరమైందండి. బహుభయంకరమైన కీడు వాళ్ళు చూస్తారు. అలాగే నీ జీవితంలో దేవునికి ఉన్న, నీ కెరియర్ గురించి దేవునికి ఉన్న ఆలోచన ఏంటో నువ్వు తెలుసుకోకపోయినట్లయితే, నీ ఉద్యోగ విషయంలో కానీ, నీ చదువు విషయంలో కానీ దేవునికి నీ పట్ల ఉన్న ప్రణాళిక ఏంటో నువ్వు తెలుసుకోకపోయినట్లయితే, నువ్వు ఏదో నీ సొంత చిత్తాన్ని నెరవేరుస్తావు, చివరికి స్వార్థంగానే బ్రతుకుతావు, దేవుని ప్రణాళికకి దూరంగా బ్రతుకుతావు, ఒక గురి లేకుండా, గమ్యం లేకుండా బ్రతుకుతావు. అంతకుమించి నీలో నుంచి మేలైంది ఏది కూడా రాదు. కానీ నువ్వు దేవునికి అప్పగించుకున్నట్లయితే, దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవుడు నీ పట్ల తనకున్న ఉద్దేశాలను బయలుపరుస్తాడు. దేవునికి నీ మీద అధికారం ఇచ్చినట్లయితే, ఆయన మీద పూర్ణ విశ్వాసంతో నీ జీవితం మీద అధికారం ఇచ్చినట్లయితే, ఆయన సన్నిధిలో మొరపెట్టినట్లయితే, నిందారహితముగా పరిశుద్ధముగా నీ జీవితాన్ని కాపాడుకుంటున్నట్లయితే, విడిచిపెట్టవలసిన మార్గాలు విడిచిపెట్టినట్లయితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే దేవుడు చెబుతున్నాడు, నీ పట్ల నేను ఉద్దేశించిన సంగతులు అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి ఎంత మాత్రం కావు. ఈరోజు నీ సొంత ఉద్దేశాలతో ఒకవేళ నీ జీవితంలో హానికరమైన పరిస్థితుల్ని కొని తెచ్చుకుంటున్నావేమో, నీ సొంత ఆలోచనలతో, నీ సొంత నిర్ణయాలతో సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నావేమో, లేక ఆల్రెడీ కొని తెచ్చుకున్నావేమో. కానీ ఇప్పటికన్నా నువ్వు పశ్చాత్తాపడి ప్రభు తట్టు తిరిగినట్లయితే, నువ్వు పశ్చాత్తాపడి
ప్రభు ఎదుట నేను తగ్గించుకున్నట్లయితే, ప్రభు చిత్తం చేస్తాను అని ఇప్పటికన్నా నేను అప్పగించుకున్నట్లయితే, నీ జీవితాన్ని ఇప్పటికన్నా మలచగలిగిన దేవుడు, మార్చగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఇప్పటికన్నా ప్రభు వైపు తిరుగుదాం, ప్రార్థన చేద్దాం, ప్రభు సహాయం కోరుకుందాం. ఆయనకి మన పట్ల ఉన్న ఉద్దేశాలు ఏంటో తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించినట్లుగా మన జీవితం మీద సంపూర్ణమైన అధికారాన్ని దేవునికి ఇద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించలాగున మనం ప్రార్థన చేద్దాం. చివరికి ఒక మాట, తన సొంత కుమారుణ్ణే, తన ప్రియ కుమారుణ్ణే మన కొరకు అర్పించిన దేవుడు, అప్పగించిన దేవుడు, ఆయనతో కూడా సమస్తాన్ని మనకు ఎందుకు అనుగ్రహించడు అనే వాక్యాన్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోళ్ళు తెరిచి ప్రార్థన చేద్దామండి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, ఎంతో సూటిగా, ఎంతో స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఈరోజు మన మార్గాలు ఎలా ఉన్నాయి? ప్రభు అయితే చెబుతున్నాడు కదా, మిమ్మల్ని గురించి నేను ఉద్దేశించిన సంగతులు అవి సమాధానకరమైనవే కానీ హానికరమైనవి ఎంత మాత్రం కావు. మన మార్గాల్ని పరీక్షించుకుందాం, మన నిర్ణయాలను పరీక్షించుకుందాం, మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను పరీక్షిద్దాం, ప్రభు తట్టు తిరుగుదాం, ప్రభు ఎదుట లోబడదాం, ప్రభుకి మన జీవితాన్ని సమర్పిద్దాం. మన జీవితం మీద సంపూర్ణమైన అధికారము విశ్వాసముతో దేవునికి ఇద్దాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ఇంతవరకు మాతో ఎంతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు, మీకు స్తోత్రం. విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో పనిచేయనట్లు, ఫలించినట్లు సహాయం చేయండి. సంసోను ఏ విధముగా అయితే దేవా తన జీవితాన్ని నాయన మీ చిత్తములో కాక స్వచిత్తములో జీవించడం వలన ఎలాగైతే తన జీవితాన్ని పాడు చేసుకున్నాడో, అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించాడో మాకు తెలియపరిచారు, మీకు స్తోత్రం. అలాగే ఇర్మియా దేవా, మీకు ఆయన పట్ల ఉన్న ఆలోచనలను తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించడం వల్ల ఒక అద్భుతమైన ప్రవక్తగా ఎలా మీరు నిలబెట్టారో అది కూడా మేము తెలుసుకున్నామయ్యా. ఈరోజు మేము తెలిసి ఎన్నో సొంత నిర్ణయాలు తీసుకున్నాం దేవా, వాటికి పర్యవసానాల్ని కూడా చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. దేవా, మమ్మల్ని క్షమించండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ సమయంలో ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే నేను చేస్తాను అని ప్రభువా మీకు తమ జీవితాన్ని సమర్పిస్తున్నారు, విశ్వాసంతో మీ వైపు చూస్తున్నారు. ప్రతి బిడ్డని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డ హృదయంలో మీ కార్యమును జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, కృపతో వారిని క్షమించి పరిస్థితులను మార్చమని నాయన, సమాధానము కర్మగా మలచమని నాయన ప్రార్థన చేస్తున్నాం. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు నాయన, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ముఖ్యంగా ఈ భయంకరమైన దినాల్లో మేము ఉంటూ ఉండగా ఈ వైరస్ నాయన మమ్మల్ని కానీ మా కుటుంబాలని కానీ తాక్కుండా ఉండినట్లుగా సహాయం చేయండి. దేవా, ఎంతోమంది సేవకులనైనా పరిచర్య నిమిత్తము అటు ఇటు తిరుగుతూ ఉండగా వారిని వారి కుటుంబాలని మీరు రెక్కల చాటును భద్రపరచండి. ముఖ్యంగా ఈ వైరస్ నుంచి నాయన కాపాడండి. సంఘ పెద్దల్ని వారి కుటుంబాలని మీరు రెక్కల చాటును భద్రపరచండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని స్వస్థపరచండి ఆయన. దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభువా నా తండ్రి, సైంటిస్టులను ప్రభువా, డాక్టర్స్ని, ఇంజనీర్స్ని, పోలీసుల్ని, పారిశుద్ధ్య కార్మికుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవ వాలంటీర్స్ని, అలాగే ప్రభువా ఆశా వర్కర్లు మీరు జ్ఞాపకం చేసుకోండి. రిస్క్ జోన్లో ఉన్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నర్సింగ్ స్టాఫ్ని, హెల్త్ స్టాఫ్ని, ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ క్షేమాన్ని మాకు దయచేయమని, మీ ఉన్నతమైన ప్రణాళికలు మా పట్ల మీరు ప్రభువా బయలుపరిచిన ఆయన మీ మార్గంలో మీ చిత్తంలో మేము నడుచున్నట్లుగా మాకు సహాయం దయచేయమని, మాతో మాట్లాడినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మా దినాహారమును మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇక్కడ చేరిన మనందరికీ ఆయన ప్రణాళికలోనికి రావడానికి, ఆయన చిత్తము చేయడానికి ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరికి ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన క్షేమం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి మనల్ని సంరక్షించునుగాక.
ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. మరలాగే గమనించండి, రేపు రాత్రి